హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. చాలా రోజుల నుండి నేను డ్రెస్సింగ్ టేబుల్ని ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు ఎలాగైనా చేయాలి అనుకున్నాను. ఇదే మా ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్. దీంట్లో ఉన్న వస్తువులన్నీ ఇప్పుడు తీసి బయట పెట్టాను. ఇప్పుడు కరెక్ట్గా ఆర్డర్లో పెట్టుకొని నీట్గా సర్దుకోవాలి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా మమ్మీ యూస్ చేసే ఐటమ్స్, నేను యూస్ చేసే ఐటమ్స్ అన్ని సపరేట్ చేశాను. నేను యూస్ చేసే ఐటమ్స్ అన్ని పెద్ద సైజ్ రబ్బర్ బ్యాండ్స్. దానికోసం నేను కొంచెం పెద్దది తీసుకున్నాను డబ్బా. దానికోసం నేను పెద్ద బాక్స్ తీసుకున్నాను. దాంట్లో రబ్బర్ బ్యాండ్స్ అన్ని పెట్టేస్తున్నాను. ఇంకా నా దగ్గర చాలా రబ్బర్ బ్యాండ్స్ ఉండేవి, కానీ అవి పాడైపోయాయి. అందుకని ఉన్న వాటిల్లో ఈ బాక్స్ సరిపోతుందని దీంట్లో పెట్టేస్తున్నాను. మమ్మీ రబ్బర్ బ్యాండ్స్కి ఈ బాక్స్ సరిపోతుంది. దీంట్లో మా మమ్మీ యూస్ చేసే రబ్బర్ బ్యాండ్స్ అని దాంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మమ్మీ యూస్ చేసే క్లిప్స్, నా హెయిర్ క్లిప్స్ అన్ని సపరేట్ చేశాను. మమ్మీ హెయిర్ క్లిప్స్కి ఆ బాక్స్లో వేస్తున్నాను. అవి జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ పెడుతున్నప్పుడు కొన్ని బాక్సెస్ వస్తాయి కదా, బాక్స్ తీసుకొని దాంట్లో మమ్మీ క్లిప్స్ అన్ని వేసేసాను. నా సైజ్ క్లిప్స్ అని నేను ఎక్కువ క్లచెసే వాడతాను, లేకపోతే జడేసేసుకుంటాను. అందుకని నాకు క్లిప్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. చిన్న సైజ్ క్లిప్స్ అన్ని ఇంకా చిన్న బాక్స్లో పెట్టాను, మళ్ళీ వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు నెయిల్ పాలిషెస్ కోసం ఈ బాక్స్ తీసాను. దీంట్లో అన్ని సెట్ చేసేస్తున్నాను. వీకెండ్కి ఒకసారి యూస్ చేసే ఫేషియల్ కిట్స్, స్క్రబ్బింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఇలా వ్యాక్సింగ్, ఈ ఐటమ్స్ అన్ని ఒక బాస్కెట్లో పెట్టేస్తున్నాను. నా దగ్గర చాలా స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి, వాటితో ఒక షాపే పెట్టచ్చు. అందుకని అన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక కవర్లో పెట్టేస్తున్నాను. ఏదైతే యూస్ చేస్తున్నానో వాటిని మాత్రమే తీసి బయట పెట్టాను. సో ఫస్ట్ ర్యాక్లో నేను డైలీ యూస్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పెట్టేస్తున్నాను. సెకండ్ ర్యాక్లో మమ్మీ యూస్ చేసే డైలీ క్లిప్స్ అండ్ నా క్లచెస్ పెడుతున్నాను. థర్డ్ ర్యాక్లో నెయిల్ పాలిషెస్ పెడుతున్నాను. అండ్ నా దగ్గర ఐ కలెక్షన్ అండ్ లిప్ కలెక్షన్ చాలా తక్కువ ఉన్నాయి, సో ఒక చిన్న బాక్స్లో పెట్టి నెయిల్ పాలిషెస్ పైనే పెడుతున్నాను. అండ్ వీకెండ్లో యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని కింద డెస్క్లో పెట్టేస్తున్నాను. సైడ్ బాడీ పర్ఫ్యూమ్స్, బాడీ లోషన్స్, నా కిడ్డీ బ్యాంక్ అండ్ మమ్మీ రబ్బర్ బ్యాండ్స్ అన్ని బయట పెట్టాను. లెఫ్ట్ సైడ్ రూమ్ స్ప్రేస్, పౌడర్స్ అండ్ కోమ్స్, ఆ తర్వాత నేను యూస్ చేసే రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను. అండ్ పైన స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టుకున్నాను, దాని కింద నేను క్లిప్స్ పెట్టుకున్నాను. పాలిషెస్ పక్కన మేకప్ ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను. అండ్ షీట్ మాస్క్ నా క్లిప్స్ పక్కన పెట్టుకున్నాను. అండ్ వాచెస్ అన్ని నేను కింద రోలో పెట్టుకున్నాను. డ్రావర్లో కాటన్ ప్యాడ్స్, కాటన్ బాల్స్ అన్ని పెట్టాను. అండ్ వీకెండ్ ప్రొడక్ట్స్ అన్ని కింద పెట్టేశాను, కింద డెస్క్లో పెట్టేశాను. ఫైనల్లీ నా డ్రెస్సింగ్ టేబుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.